ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు వాళ్ళకి పిల్లలు సోషల్ మీడియా వాడకూడదన్నటువంటి నిషేధం ఉంది. అది ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా ఏదైనా సరే. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఇది ఒక రాష్ట్రంలో సాధ్యమవుతదా? ఆస్ట్రేలియా అనేది ఒక దేశం. భారతదేశంలో సాధ్యమవుతదా అంటే అవుతదనే వాళ్ళున్నారు, అవ్వదనే వాళ్ళున్నారు. ఎందుకంటే ఇండియాలో పేకాట చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. గోవాన జరుగుతుందా, లేకపోతే కనుక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటుంది. మద్యం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉంటుంది, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు పేకాటని నిషేధించారు. ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా పేకాట నిషేధంతో పాటుగా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పేకాటకి సంబంధించినటువంటి వాటి మీద కూడా బ్యాన్ పెట్టారు. అంటే ఈ వాట్సాప్లు, ఇదే ఫేస్బుక్లు, వీటిలతో పాటుగా ఈ యాప్ల ద్వారా ఉండే పేకాటను కూడా నిషేధించారు. దాని మీద చర్యలు జరిగినాయి 2 రాష్ట్రాలు. కాబట్టి ఇది కూడా సాధ్యమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఆచరణలో అసాధ్యమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ నిర్ణయమే ఇప్పుడు గోవా కూడా తీసుకుంది. వాళ్ళు కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకి బ్యాన్ చేద్దామన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇది దేశమంతటా జరిగితే మంచిగానే ఉంటుంది.